మొన్న జరిగినటువంటి మన్ కీ బాత్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మన పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో జరుగుతున్నటువంటి మహిళల ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి లేస్ ఉత్పత్తుల్ని ప్రస్తావిస్తూ ఈ యొక్క లేస్ ప్రోడక్ట్స్కి భౌగోళిక గుర్తింపు జాతీయ స్థాయిలో కూడా అంతర్జాతీయ స్థాయిలో కూడా దానికి జిఐ ట్యాగింగ్ లభించింది అని చెప్పటం చాలా సంతోషాన్ని ఇచ్చింది. ఈరోజు నర్సాపురంలో లేస్ పరిశ్రమలో ఉన్నటువంటి పనిచేస్తున్నటువంటి వారికి ఒక ఉపాధి కల్పించుకుంటున్నటువంటి మహిళలందరికీ కూడా శుభాకాంక్షలు. మీ ద్వారా మన పశ్చిమ గోదావరి జిల్లాకి మరి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకొచ్చారు. మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా ఒక తోటి మహిళగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే లేస్ ఉత్పత్తులు ఇప్పుడు కాదు, దానికి ఒక హిస్టరీ ఉంది. అంటే సుమారు 175 సంవత్సరాల క్రితం ఒక స్వీడిష్ మెషినరీసు ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వారికి ఆ లేస్లు తయారు చేయటం నేర్పించారు. ఆ రోజునున్న వారికి ఉపాధి కల్పిస్తూ వారి ద్వారా ఈ యొక్క లేస్ ఉత్పత్తుల్ని ఈ యొక్క యూరోపియన్ కంట్రీస్కి అది కూడా పంపించుకునేవారు. ఆ విధంగా మొదలైనటువంటి ఈ కళ అది ఒక ప్రత్యేకమైనటువంటి అల్లిక. దాన్ని ఇప్పుడు ఎంతో చక్కగా చాలా డిజైన్స్, అంటే దాదాపు 3500కి పైగా డిజైన్స్ తయారు చేస్తూ ఉన్నారు. మంచి కాంబినేషన్స్తో చేస్తూ ఉన్నారు. ఈ యొక్క సుమారు 500కి పైగా ఉత్పత్తుల్ని తయారు చేస్తూ ఉన్నారు. అంటే మనం డైనింగ్ టేబుల్ క్లాత్ నుంచి కోస్టర్స్ అని, ఉలెన్ స్టఫ్, అలాంటివి రకరకాలుగా వాళ్ళు ఉత్పత్తుల్ని తయారు చేయటం. గత సంవత్సరంలో ఫ్రాన్స్లో జరిగినటువంటి ఒక గేమ్స్ వాటిల్లో కూడా అక్కడ జరుగుతున్నటువంటి స్పోర్ట్స్ సమయంలో కూడా అక్కడ క్రీడాకారులందరికీ మన దగ్గర తయారు చేసినటువంటి ఈ యొక్క లేస్ ఉత్పత్తుల్ని వారందరికీ ఇవ్వటం, ఆ విధంగా మరింత గుర్తింపు మన నర్సాపురం లేస్ ప్రోడక్ట్స్కి రావటం చాలా సంతోషాన్ని ఇచ్చింది. ఇక్కడి నుంచి చక్కగా కొన్ని కోట్ల రూపాయల ఉత్పత్తులు ఎక్స్పోర్ట్ అవుతున్నాయి ఇతర దేశాలకు. అలాగే ఇది కూడా నాబార్డు అలాగే మన డిఆర్డిఓ వారి యొక్క ఆధ్వర్యంలో ఎప్పటికప్పుడు ఒక కొత్త డిజైన్స్ని వాళ్ళకి నేర్పించడం కూడా జరుగుతూ ఉంది. ఇది చాలా సంతోషం. మహిళలందరూ ఇప్పుడు ఉన్నటువంటి కామర్స్, ఎందుకంటే ఒక ప్రోడక్ట్ని మనం ఒక మారుమూల కుగ్రామంలో తయారు చేసినటువంటి ప్రోడక్టు ఇవాళ సుమారు ఈ యొక్క లేస్ పరిశ్రమలో ఒక లేస్ పార్క్ ఉంది నర్సాపురంలో. ఇక్కడ దీని ద్వారా సుమారు 1,00,000కు పైగా మహిళలకు ఉపాధి లభిస్తూ ఉంది. అలాగే 250 గ్రామాల్లో యొక్క మహిళలు ఇంటి దగ్గరే కూర్చొని వారికి ఇచ్చినటువంటి డిజైన్స్ను తయారు చేసి మళ్ళీ గవర్నమెంట్కి ఇవ్వటం, అక్కడి నుంచి ఎక్స్పోర్ట్స్ జరగటం, అలాగే వీళ్ళు సెల్ఫ్గా కూడా అంటే వారు తయారు చేసుకున్నటువంటిది ఇప్పుడు అన్నీ కూడా మొత్తం ఆన్లైన్ షాపింగ్ వచ్చింది. ఎక్కడ ప్రపంచంలో ఎక్కడ ఉన్నా కూడా మనం ఒక ఉత్పత్తిని మన ఒక ప్రోడక్ట్ నచ్చితే కొనుక్కునేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఆ విధంగా కూడా మరింత మహిళలు రాణించాలి. ఎప్పటికప్పుడు క్రియేటివ్గా వస్తున్నటువంటి డిజైన్స్ని కూడా వాళ్ళు తయారు చేసి మరింత ముందుకు వెళ్ళాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కంగ్రాచులేషన్స్ టు ఆల్ విమెన్ ఇన్ నర్సాపూర్.